గుంటూరు కారం ఎక్స్పెక్ట్ చేసినట్టే హారిబుల్గా ఉందండి మూవీ. హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ గుంటూరు కారం డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టారింగ్ మహేష్ బాబు అండ్ శ్రీలీల. స్టోరీలోకి వెళ్తే స్టోరీ అసలు ఉంటే కదా చెప్పడానికి, ఏదైనా రివ్యూ చేయడానికి. ఒక 4 ఫైట్లు, 4 పాటలు, క్రింజ్ డైలాగ్స్, సెంటిమెంట్, ఇదేనండి మన స్టోరీ. త్రివిక్రమ్ గారు అసలు ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని రాసుకున్నారండి. నేను ఓన్లీ డైరెక్టర్ని బ్లేమ్ చేయను. హిట్ పడితే క్రెడిట్ హీరోకి, ఫ్లాప్ పడితే బర్డెన్ డైరెక్టర్కి ఇవ్వకూడదు. త్రివిక్రమ్ గారికి పర్సనల్గా మేము పెద్ద ఫ్యాన్స్ కాదు. ఒకే జాన్రాలో తిప్పి తిప్పి మూవీస్ రాయడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరు. ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే ఇంకా ప్లే డాల్స్, ఓన్లీ సాంగ్స్కి, హీరో లవ్ ఇంట్రెస్ట్కి తప్ప ఇంకొక క్యారెక్టర్ రాయడమే రాదనుకుంటా. లాస్ట్ 5 years నుండి మోస్ట్ లేజీ రైటింగ్ అండి. స్టోరీ లేకుండా మూవీలో రిమైనింగ్ టెక్నికల్ ఎలిమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేస్తాం? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అసలు ఎలా ఈ స్టోరీ ఓకే చేశారు? స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతారు? అసలు ఆ గుంటూరు స్లాంగ్ సూటే అవ్వలేదండి. లాస్ట్ 5 to 6 ఫిలిమ్స్ అన్నీ రొటీన్ స్టోరీ, రొటీన్ యాక్షన్. అసలు ఈ మూవీకి స్టోరీయే లేదు, దానికి యాక్టింగ్ ఏం చేయగలరు? ఈ ఫెయిల్యూర్ మహేష్ అండ్ త్రివిక్రమ్ గారిది మాత్రమే కాదండి, టాక్సిక్ ఫ్యాన్స్ కూడా దీనికి రీజన్. మా స్టార్ ఏం చేసినా మూవీ హిట్ చేస్తాం, మూవీ బాగాలేదంటే బూతులు తిడతాం, ఇలా చేస్తే ఇంకా మీ ఫేవరెట్ స్టార్స్ న్యూ కాన్సెప్ట్స్తో ఎలా వస్తారు? మహేష్ గారు APNTSలో స్టార్ హీరో, రిమైనింగ్ స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా కాన్సెప్ట్ చేస్తుంటే మహేష్ గారు ఇలా రొటీన్ కాన్సెప్ట్తో రావడం చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మ్యూజిక్ బై SS తమన్. మూవీలో మ్యూజిక్ బాగుంది, కానీ అన్నీ ఎక్కడో విన్నట్టే ఉంది, కొత్తగా ఏమీ చేయలేదని అర్థమైంది. రమ్యకృష్ణ గారు. నేను రమ్య గారికి పర్సనల్గా పెద్ద ఫ్యాన్ని, కానీ ఈ మూవీలో ఆవిడ క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చలేదు. అసలు పర్ఫామ్ చేయడానికి స్కోప్ కూడా ఏం లేదు. శ్రీలీల అండ్ మీనాక్షి. మీనాక్షి గారు ఒక స్లేవ్ క్యారెక్టర్ అండి మూవీలో. అన్ని చేతికి తీసుకొచ్చి ఇవ్వడం, ఇదేం రోల్ అసలు నాకు నిజంగా అర్థం కాలే. శ్రీలీల డాన్స్ చాలా బాగా చేసింది, డాన్స్ తప్ప ఇంకేం లేదు చూడటానికి. మహేష్ అండ్ శ్రీలీల లవ్ స్టోరీ మోస్ట్ క్రింజెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. సారీ ఫర్ బీయింగ్ రూడ్, అది లవ్ స్టోరీలా లేదండి, లవ్ స్టోరీలా ఉంది. ప్రకాష్ రాజ్ గారు. యాక్టింగ్ బాగానే చేస్తారని అందరికీ తెలిసిందే, కానీ ఆ క్యారెక్టర్ బాధ ఏంటో, అసలు ఎందుకంత ఈవిల్గా ఉంటారు? ఆ పాలిటిక్స్ కోసం 70 years వచ్చిన గ్రీడ్ ఎందుకు ఉంది? అసలు ఏమీ క్లారిటీ లేదండి. రావు రమేష్ రావు అండ్ రాహుల్ రవీంద్రన్. ఇప్పుడు లాజికల్గా చూస్తే రమ్యకృష్ణ గారు తన కొడుకు బాగుండడం కోసం వీళ్ళిద్దరు లైఫ్ ఎందుకు నాశనం చేయాలి? రాహుల్ ఏం పాపం చేశాడు? తను ఆస్ట్రేలియా నుండి తన స్వార్థం కోసం రాహుల్ని తీసుకొచ్చి 25 years తర్వాత నా కొడుకు కాదు అని సింపుల్గా వదిలేసి బ్యాక్ టు మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైపోవాలి? దీస్ 2 characters గాట్ వేస్టెడ్ ఇన్ ద మూవీ. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ అర్జెంట్గా మార్చేయాలండి, ఫైట్స్ హారిబుల్గా ఉన్నాయి మూవీలో. అసలు ఒక మనిషిని గుంటూరు కారం అని ఎందుకు పిలుస్తారో నాకైతే అర్థం కాలేదు. మూవీ షేర్ డిసప్పాయింట్మెంట్ అండి. అదండి మన గుంటూరు కారం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.